ఏపీలో ఆరోగ్య వర్సిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్లకు తగినంత సమయం ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. పెండింగ్ ధృవపత్రాలు అప్లోడ్ చేయలేక వందలాది మంది విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో తమ పిల్లలు అన్యాయమైపోతున్నారని మరోవైపు తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. డాక్టర్ అవ్వాలనే ఆశయంతో రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వైద్య విద్య అవకాశాలకు గండి కొట్టడమే కాకుండా ఉన్న సీట్లలో ప్రవేశాలకు అందరికీ అవకాశాలు కల్పించడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం రాష్ట్రంలో హడావిడిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించారని ఫిర్యాదులు వస్తున్నాయి. ధ్రువపత్రాల నమోదు, ఇతర విషయాల్లో తప్పులు దొర్లాయని, వాటిని సరిచేసుకోవడానికి తగిన సమయం ఇవ్వకుండానే వందల సంఖ్యలో దరఖాస్తులను ఆరోగ్య విశ్వవిద్యాలయం తిరస్కరించిందని మండిపడుతున్నారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశం కోసం గత నెలలో విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. 23 నుంచి 29వ తేదీ వరకు సాధారణ దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం 2000 ఆలస్య రుసుముతో 30, 31 తేదీల్లో 2 రోజులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ స్వల్ప వ్యవధిలో దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కనీసం మరో అవకాశం కూడా ఇవ్వలేదు. గడువు ముగిస్తే మరో అవకాశం వస్తుందో లేదోనని హడావిడిగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వీరికి ఈ నెల 5వ తేదీన ఒకే ఒక్క రోజు పెండింగ్ ధ్రువపత్రాలు సమర్పించడానికి అవకాశం కల్పించారు. అది కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఇచ్చారు. వీరిలో చాలా మంది గడువులోగా తప్పులను సరిచేసుకోలేక ప్రభుత్వ కోటా సీటు పొందడానికి అర్హత కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.